హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మేనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసరికి ఒక ర్యాండమ్ బ్లాగ్లో అయితే షేర్ చేసుకున్నాను. మధ్యాహ్నం నుంచి నైట్ వరకు రొటీన్లో అయితే షేర్ చేసుకున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం మర్చిపోద్ది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే, ఇక్కడ మధ్యాహ్నం లంచ్ అది అయిపోయిన తర్వాత 3 టైంకి అయితే మేము మా దగ్గరలో ఉండే ఒక 120 రూపీస్ బజార్ అని చెప్పి అయితే పెట్టారనమాట. ఇవి కొద్ది రోజులే పెడతారు. ఇంకా బజార్కి అయితే వచ్చాము. మా బిల్డింగ్లో ఉండే ఆంటీ వాళ్ళు, అలానే మా ఎదురుగా ఉండే బాబీ వాళ్ళు, మేమందరం కలిసి అయితే వచ్చామన్నమాట. ఇంకా బయటదంతా కూడా డ్రెస్సెస్, శారీస్ ఇలాంటివన్నీ పెట్టారు. అంటే మనకి పెద్దవాళ్ళ డ్రెస్సెస్ అలాంటివి ఏం లేవు, కానీ కిడ్స్కి, చిన్నపిల్లలకి వాటికి డ్రెస్సెస్ అవి ఉన్నవి, నార్మల్ డైలీ వేర్వి. అలానే శారీస్ అవి కూడా డైలీ వేర్వి ఉన్నాయన్నమాట. 300 ఇలాంటి టైప్ ఉంటాయి కదా, ఆ శారీస్ అయితే ఉండేవి. ఇంకా లోపలంతా కూడా ఈ విధంగా అయితే కొద్దిగా పిల్లల బొమ్మలు, సాఫ్ట్ టాయ్స్, అలానే బాస్కెట్స్ ఇలాంటివన్నీ కూడా పెట్టారనమాట. స్టీల్వి అవన్నీ కూడా తక్కువే పెట్టారు, మరి ఎక్కువేం లేవు. ఈ విధంగా అయితే ఉందన్నమాట లోపలంతా. ఇంతకుముందు 120 రూపీస్ బజార్ ఇంకోటి పెట్టారు, అదైతే చాలా ఎక్కువ ఉండేవి ఐటమ్స్ అవి. వీళ్ళు అన్నీ పెట్టలేదు అనిపించింది. వాళ్ళతో కంపేర్ చేస్తే కొద్దిగా తక్కువ అనమాట, వీళ్ళు అన్ని ఐటమ్స్ పెట్టలేదు. ఇంకా తర్వాత 5కి ఇలా రిటర్న్ వచ్చేసాము. ఇంకా మళ్ళీ మేమైతే 6:37కి టైంకి మళ్ళీ బయటకు వెళ్ళామన్నమాట. మిషన్కి కావాల్సిన సామాన్లు అవి కొన్ని కావాల్సినవి ఉంటే ఇంకా వాటి కోసం అని చెప్పి వెళ్ళాము. ఇంకా నేనైతే ఈ మిషన్కి సంబంధించిన థ్రెడ్స్, అలానే ఈ శారీకి వేసిన పాలు ఒకటి, అవన్నీ కావాల్సినవి ఉంటే పాల్స్ అవి తీసుకోవడానికి అయితే వెళ్ళానమాట. ఇంకా అవి తీసుకొని అయితే రిటర్న్ ఇంటికైతే వచ్చేసాము. అలానే ఇవైతే సింగిల్ ఫుట్ ఉంటాయి కదా, అవైతే తీసుకున్నాను. ఇంకా నేనైతే యాక్చువల్గా జిగ్జాగ్ ఫుట్ ఉంటుంది కదా, అది తీసుకుందామని చెప్పి అయితే వెళ్ళాను. నేను ఎక్కడో విన్నాను అనమాట, నార్మల్ మెషిన్కి కూడా జిగ్జాగ్ ఫుట్ సెట్ అవుతుంది అన్నట్టు. ఇంకా అందుకని చెప్పి తీసుకుందాం అని చెప్పి అయితే వెళ్ళాను. కాకపోతే అతను ఈ జిగ్జాగ్ ఫుట్ అది కూడా ఈ చిన్న మెషిన్స్కి సెట్ అవ్వదని అయితే చెప్పారు. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, అంటే ఈ మెషిన్స్కి జిగ్జాగ్ ఫుట్ అది సెట్ అవుతుందా లేదా అని చెప్పి. పీకో మెషిన్ అవి ఉంటాయి కదా, వాటికైతేనే సెట్ అవుతుంది, ఈ మెషిన్కి అయితే సెట్ అవుతుందని చెప్పి అయితే అతను వాళ్ళ దగ్గర పీకో మెషిన్ అవి ఉంటే అవి చూపించి మరీ చెప్పారనమాట. అంటే అతను కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న టైలరే. చెప్పారు సెట్ అవ్వదని. నేను కూడా ఇంక సెట్ అవ్వదని చెప్పి అయితే వచ్చేసాను వద్దనేసి. ఇంకా మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, చిన్న మెషిన్స్కి జిగ్జాగ్ ఫుట్ అది సెట్ అవుతుందా లేదా అని చెప్పి. ఇంకా పాల్స్ అయితే ఈ విధంగా ఈ శారీకి అని చెప్పి అయితే తీసుకోవడానికి అయితే వెళ్ళాను. ఇంక ఇదైతే తీసుకొని వచ్చాను. దీంతోపాటు ఆ సింగిల్ ఫుట్ అయితే నేను ఇంతకు ముందు తీసుకుంటానని అయితే చెప్పానమాట, తెచ్చిపెట్టారు. ఇంకా అందుకని చెప్పి ఈసారి వెళ్ళేటప్పుడు తీసుకొని అయితే వచ్చేసాను. ఇంకా అలానే ఈ స్కేల్ ఒకటైతే పెద్దదైతే తీసుకున్నాను. ఇంతకుముందు నార్మల్ చిన్నది ఉండేది, దాంతో బ్లౌజులు అవి కట్ చేసేటప్పుడు అవ్వట్లేదనమాట. ఇంకా అందుకని చెప్పి పెద్ద స్కేల్ అయితే తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ రోజు అయితే ఆ శారీకి ఆ పాల్స్ కుడదామని చెప్పి ముందు రోజు నైటే వాష్ చేసి పెట్టేస్తే నెక్స్ట్ డేకి ఆరిపోతుంది కదా, ఇంకా అందుకని చెప్పి ఇప్పుడైతే ఆ పాల్స్ని అయితే తడిపీసి అయితే పెడుతున్నాను. నేను నార్మల్గా నా శారీకైనా బయట వాళ్ళదైనా నేను తడిపీసే పెడతాను. బ్లౌజ్కి లైనింగ్ వేస్తాం కదా, అదైనా సరే ఈ విధంగా వాష్ చేసేసి తర్వాత ఐరన్ అది చేసి అయితే స్టిచ్ చేస్తానమాట. మనము క్లాత్ నార్మల్గా కొనేటప్పుడు ఒకలా ఉంటుంది, మనం వాష్ చేసిన తర్వాత క్లాత్ కొద్దిగా ఇది మారుద్ది అనమాట, సాగి, దానివల్ల కొద్దిగా క్లాత్ ఇది అవుతుంది. కనుక తడిపీసి వేయడమే బెటరు. మళ్ళీ రేపు పొద్దున్న స్టిచ్ చేసిన తర్వాత అది వాష్ చేశాక కొద్దిగా మళ్ళీ సైజ్ అది అంతా ఇబ్బంది అవ్వడం అవుతుంది. అందుకని చెప్పి నేను ఎవరిది బయట వాళ్ళది స్టిచ్ చేసినా నాదైనా సరే ఈ విధంగా శారీ పాల్స్ కానీ, బ్లౌజ్ లైనింగ్ కానీ ఇలాంటివన్నీ తడిపేసి నెక్స్ట్ డే ఐరన్ చేసి అయితే స్టిచ్ చేస్తానమాట. ఇంకా బాల్కనీలో అయితే వేసేస్తున్నాను. నెక్స్ట్ డేకి మంచిగా ఆరిపోతుంది. ఇది ఎక్కువ టైం కూడా తీసుకోవు, సన్నంగా ఉంటాయి కదా. ఇంక ఇవి ఆరిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఐరన్ చేసి స్టిచ్ చేద్దామని చెప్పి అయితే ఆరేసాను. ఇక్కడ బయటది కూడా చూస్తున్నారు కదా, నైట్ టైము మొక్కలు అవి కూడా మంచిగా కనిపిస్తున్నాయి ఈ వెలుతురికి. అలానే గులాబీలు అవన్నీ కూడా మంచిగా చిగుర్లు వచ్చాయన్నమాట ఈ మధ్య. మళ్ళీ మొగ్గలు కూడా వచ్చాయి వాటికి. ఇంకా అలానే నైట్ రైస్ అది పెట్టేశాను. ఇంకా తర్వాత ఆ రోజు నాన్ వెజ్ అనమాట, ఇంకా ఉండేది రసం, అలానే కూరది. ఆ రోజు చికెన్ ఏదో వండాము. ఇంకా పాలు కూడా వచ్చాయి, అవి కూడా మరగబెట్టేసి అయితే పెట్టేశాను. ఇంకా నైట్ డిన్నర్ కూడా చేసేసిన తర్వాత కిచెన్ అది నీట్గా ఇక్కడ క్లీన్ చేసి అయితే పెడుతున్నాను. ఇంకా ఈ కిచెన్ ఇటువైపు స్టవ్ అది మార్చిన తర్వాత ఇదే ఫస్ట్ అనుకుంటా వ్లాగు.
కిచెన్ మార్చిన తర్వాత నైట్ టైం క్లీనింగ్ అది షేర్ చేయడం. ఇంకా అందుకని చెప్పి చూపించేస్తున్నాను. ముందు వీడియో చూపించాను కదా, కిచెన్లో చిన్న మార్పు చేసి కొద్దిగా మార్చానని చెప్పి, క్లీనింగ్ అది చేశానని చెప్పి, ఇంకా ఆ వీడియో నెక్స్ట్ ఇదే తీశాను. ఇంకా స్టవ్ అది కూడా నైట్ భోజనాలు అవి అయిపోయిన తర్వాత స్టవ్ అది క్లీన్ చేసి అయితే పెట్టేస్తున్నాను. ఇంకా డైలీ నార్మల్గా సోప్ అది పెట్టను అనమాట. ఒక లిక్విడ్ ఉంటుంది, ఆ లిక్విడ్ ఫస్ట్లో నేను మనకు కాలిన్ స్ప్రే ఉంటుంది కదా, అదైతే కొనేదాన్ని. ఇంకా అక్కడ నుంచి కూడా షాంపూ వాటర్ కానీ, లేదంటే హ్యాండ్ వాష్ కొనేటప్పుడు హ్యాండ్ వాష్ లిక్విడ్ కానీ, లేదంటే విమ్ లిక్విడ్ ఉంటుంది కదా గిన్నెలు తోముకోవడానికి, ఆ లిక్విడ్ కానీ ఆ బాటిల్లో వేసి వాటర్ అది వేసేసి ఆ వాటర్తోనే నేను స్ప్రే చేసి అయితే స్టవ్ అది క్లీన్ చేసుకుంటాను. నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇంకా నేను వీక్లీ వన్స్ అంటే ఫ్రైడే కానీ సాటర్డే కానీ సోప్ పెట్టి అది నీట్గా క్లీన్ చేస్తానన్నమాట స్టవ్. అలానే మనం ఈ స్టవ్స్ అవి కూడా ఎక్కువ వాష్ చేయకూడదంట, బర్నర్స్. అలానే స్టవ్ ఫ్లేమ్ అది తగ్గడం కూడా అవుతుందంట. నేనైతే పెద్దగా కడగనులేండి స్టవ్ అది. ఇంక ఈ విధంగా స్టవ్ అదంతా కూడా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేశాను. నేను ప్రతిరోజు కూడా ఇదే విధంగా నైట్ టైం క్లీన్ చేసి అయితే పెట్టేస్తాను. ఫ్రైడే రోజు కానీ ఇలా చెప్పాను కదా, సోప్ అది పెట్టి కొద్దిగా డీప్గా క్లీన్ చేస్తానన్నమాట. ఆ స్టవ్ పైన ఉండే స్టాండ్స్ అవి కూడా ఆ రోజే వాష్ చేస్తాను. ఇంకా స్టవ్ అది మార్చాం కదా, టైల్స్ అవన్నీ కూడా ఇటువైపు ఇప్పుడు నీట్గా క్లీన్ చేయాలి. ఆల్రెడీ మేము వచ్చేటప్పటికి అప్పుడు ఎవరో బ్యాచులర్ ఉండేవాళ్ళు ఈ రూమ్లో. వాళ్ళు కూడా స్టవ్ అది ఇటువైపే పెట్టారనమాట. ఇంకా అవంతా కూడా జిడ్డు జిడ్డుగా పట్టేసి నల్లగా మరకల్లా అయిపోతాయి కదా. ఇంకా అలా అయిపోతే మేము వచ్చిన ఫస్ట్లోనే అదంతా నీట్గా ఒక 2 డేస్ 3 డేస్ కంటిన్యూస్గా చేస్తే నీట్గా క్లీన్ అయిపోయావన్నమాట టైల్స్ అన్నీ కూడా. మేము వచ్చేసరికి దారుణంగా ఉండేది ఈ కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా. ఇంకా అటువైపు చిన్న చిన్నగా నల్ల డాట్స్ అయితే ఉన్నాయి. వాటిని కూడా ఇప్పుడు డైలీ అటువైపు క్లీన్ చేసేటప్పుడు క్లీన్ చేసి స్టీల్ పీస్తో క్లీన్ చేసి ఇది చేయాలి. ఇంకా ఇటువైపు కూడా అంతా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేశాను. ఇంకా తర్వాత గిన్నెలు అవన్నీ అయితే క్లీన్ చేసుకుంటాను. అలానే స్టవ్కి మాకు హోల్ ఉంటుంది కదా, సిలిండర్ పైప్ అది పెట్టుకోవడానికి మనకి ప్లాట్ఫామ్ మీద. ఇంకా హోల్ అయితే మాకు ఈ ప్లాట్ఫామ్కి అయితే ఇవ్వలేదన్నమాట. దానివల్ల ఆ పైపు ఇలా బయట నుంచి పెట్టాల్సి వస్తుంది. లేదంటే హోల్ అది ఉంటే ఆ హోల్ లోపల వెళ్ళి ఇచ్చేస్తే అయిపోయేది. కాకపోతే హోల్ అది లేదు. ఇంక అందుకని చెప్పి ఈ విధంగా బయట నుంచి అయితే ఉంటుందన్నమాట పైప్ అదంతా. ఇంకా అలానే ఆ పైప్ కూడా మనకి
కొద్దిగా టైట్గా ఏమైనా అయ్యిందంటే ఆ స్టవ్కి ఆ పైప్ కనెక్ట్ చేసిన ఆ ప్లేస్ ఉంటుంది కదా, అదంతా కూడా ఇరిగిపోయినట్టు అయిపోతుంది. మేము ఇంతకు ముందు కూడా ఒకసారి అయితే ఇది ఫేస్ చేసాము. అప్పుడు ఇలానే మొత్తం ఇరిగిపోయిందనమాట. పైప్ అదంతా కూడా నీట్గా ఘాట్లులా పడి మొత్తం ఇదైపోయింది. అప్పుడు అదంతా పైప్ మార్చి ఇది వేరే పైపు, ఇది కూడా ఇప్పుడు చిన్నగా స్టార్ట్ అవుతుంది ఆ చిన్న ఘాట్లు పడడం. చూడాలి దానికి ఏదైనా పెట్టడమో ఏదో ఒకటి. ఇంకా గిన్నెలు అవన్నీ అయితే నీట్గా క్లీన్ చేస్తాను. ఇంకా కిచెన్ అంతా ఈ విధంగా నీట్గా క్లీన్ చేసి పడుకుంటే ప్రశాంతంగా నిద్ర పడుతుంది. మార్నింగ్ కూడా ప్రశాంతంగా లెగవచ్చు అనమాట. అలానే ఈ కార్తీకం అయ్యాకైతే మార్నింగ్ అసలు లెగడం అయితే మానేశాను. మళ్ళీ మొదలు పెట్టాలి 5:30కి ఇలా లెగడం అయితే. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అయితే ట్రై చేస్తాను. ఇంక ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.